ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగవంతం కోసం 4 కీలక మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరంతా కూడా కలిసి వచ్చే 99 రోజుల కోసం ఒక పక్కా ప్రణాళికను రూపొందించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణం నుంచే మంత్రులంతా కూడా 3 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది అనుకోవాలి? రీసెంట్ ఎలక్షన్స్ లో ఇటు హవా చూపించిన కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్ లో సైతం అదే హవాను కొనసాగించే ప్లాన్ వేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఆ స్కెడ్యూల్ ఏంటి, అసలు అప్డేట్స్ ఏంటి వాసు? రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల యాక్షన్ ప్లాన్ తయారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ప్రధానంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా 100 రోజుల యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు జీవో నెంబర్ 293 జారీ చేస్తూ కూడా 4 సీనియర్ మంత్రుల్ని ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేశారు. సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 4 మంత్రులు కూడా ఈ సబ్ కమిటీలో ఉండబోతున్నారు. అయితే 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు ఈ సబ్ కమిటీ. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే 3 నెలలు క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు కూడా పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో జరిగేటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. అయితే ఈ రోజు సిఎస్ రామకృష్ణారావు కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 100 రోజుల పాటు ఈ కార్యాచరణ అమలు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్యదర్శుల సమావేశానికి సచివాలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మార్చి 1న జిల్లా కలెక్టర్ సమావేశం కూడా జరగబోతుంది. అన్ని శాఖలకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఇప్పటికే సిఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం భవనాల సంబంధించిన సిద్ధం చేయాలని కూడా, అంటే పూర్తిసారి ఇప్పటికే ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్నటువంటి ఈ ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ భవనాలకు మార్చాలి. దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయాలని కూడా అన్ని సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశాలు చేశారు. ఇక గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, వైద్యం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆదేశించారు. ఇక సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు చేశారు. సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల్లో ఈ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు కూడా ఈ యాక్షన్ ప్లాన్ సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి కూడా 99 రోజుల ఈ యాక్షన్ ప్లాన్ ఉందో పూర్తిగా, అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్రంలో యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి మాత్రం ఈ 4 మంత్రులు కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. దాని ప్రకారం ఏదైతే మార్చి 2 నుంచి కూడా జూన్ 9 తారీఖు వరకు కూడా ఈ కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఈ నెల 28న జరిగేటువంటి కార్యదర్శులు, ఏదైతే వివిధ శాఖల కార్యదర్శులు సిఎస్ తో కలిసి సమావేశానికి ముఖ్యమంత్రి నేరుగా కూడా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు కూడా సీఎం చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మార్చి 1న జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశం ఉండబోతోంది. మొత్తం 99 రోజుల యాక్షన్ ప్లాన్ సంబంధించి మంత్రుల సబ్ కమిటీ 4 సీనియర్ మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇదంతా కూడా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు రోజే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. రీసెంట్ ఎలక్షన్స్ లో వచ్చిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అవే రిజల్ట్స్ ఈ ఎలక్షన్స్ లో సైతం వచ్చేటట్టుగా ఇటు అభివృద్ధి పనులను సైతం వేగవంతం చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.